హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం సంక్రాంతికి ప్రతి ఇయర్ ఏదో ఒక నోము అయితే నోముకుంటాం కదా. ఈరోజు ఈ వీడియోలో కిలో పావు నోము ఏ విధంగా నోముకుంటారు, ఏ విధంగా చేసుకుంటారు, దీని ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. కిలో పావు నోమునే తీగ నోము కూడా అంటారు. దీనికి 2 పేర్లు అయితే ఉన్నాయి. ఈ కిలో పావు నోము అయితే ఓన్లీ ఒక 5 మెంబర్స్కి అయితే ఇవ్వాలి అంతే. ఇది ఎవరైనా మనకి ఇస్తే నెక్స్ట్ ఇయర్ మనం నోముకొని మనం ఎవరికైనా ఇవ్వాలి. ఇక్కడ నేను ఈ కిలో పావు నోముకోవడానికి నేను ట్రేలు అయితే తీసుకున్నాను. 5 ట్రే ప్లేస్లలో ప్లేట్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే వెడల్పటి గిన్నెలైనా బౌల్స్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. నేను ఇక్కడ ట్రేలు 5 తీసుకున్నాను. ఒకే సైజులో ఉన్న 5 ట్రేలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కిలో పావు నోము అంటే ఇక్కడ పసుపు కిలో, కుంకుమ కిలో, నువ్వులు కిలో, పోకలు కిలో, బెల్లం కిలో కదా. కిలో పావు నోము అంటే 5 ట్రేలల్లో 5 ప్లేట్లలో పావు కిలో ఇలా డివైడ్ చేసేసుకొని కట్టేసుకోవాలి. అంటే కిలో పావు పసుపులో 5 పావు కిలోలు చేసేసుకొని 5 పొట్లలాగా కట్టుకోవాలి. కిలో పావు కుంకుమ అంటే అందులో 5గా డివైడ్ చేసుకొని పావు కిలో కుంకుమ కట్టుకోవాలి. అలాగే నువ్వులు కూడా 5గా డివైడ్ చేసుకొని నువ్వులు కూడా పావు కిలో పొట్లం కట్టేసుకొని, ఇలా పోకలు కూడా సేమ్ అంతే విధంగా మనం 5 డివైడ్ చేసుకొని ఈ విధంగా సమానంగా జోక్కొని మనం ప్యాకింగ్ అయితే చేసేసుకోవాలి. లాస్ట్ ఫైనల్లో బెల్లం కూడా కిలో పావు బెల్లంలో 5 పావు కిలోలు అంటే కిలో పావు బెల్లం అయిపోతుంది కదా. ప్యాక్ చేసేసుకొని ఇవన్నీ మనం ఈ విధంగా ముందు రోజే రెడీ పెట్టుకున్నామనుకో సంక్రాంతి రోజు మనకు నోము నోచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాన్నీ మనం ప్యాకింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా నేనైతే 5 ట్రేలు తీసుకున్నానని చెప్పాను కదా. మీరు ఏవైనా తీసుకోండి, 5 ట్రేలు అయినా పర్వాలేదు, 5 ప్లేట్స్ అయినా పర్వాలేదు, బౌల్స్ అయినా పర్వాలేదు, మీ ఆప్షన్ అండి. ఇలా 5 ట్రేలల్లో ఇలా అన్నీ ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి. పసుపు, కుంకుమ, పోకలు, నువ్వులు, బెల్లము, పావు కిలో అన్ని ఈ విధంగా ట్రేలు అయితే అన్నీ పెట్టేసుకోవాలి. మనం సంక్రాంతి రోజు మనం మార్నింగే లేచి మనం నోమైతే నోచుకుంటాం కదా. ఇలా అన్నీ రెడీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా పూజ చేయాలి అంటే, మనం అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 చిక్కుడాకులు కానీ, లేదంటే 2 తమలపాకులు కానీ, 2 వేరే ఏవైనా చక్రమాకులు కానీ 2 తీసుకొని అందులో మనం గౌరమ్మను అయితే రెడీ చేసుకోవాలి. తల్లి పిల్ల గౌరమ్మను రెడీ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. నోముకు పెట్టేసుకోవాలి. ఓన్లీ 5 ప్లేట్లే కాబట్టి 5 ప్లేట్లలో గౌరమ్మలు అయితే పెట్టేసుకోవాలి. ఇలా మనం గౌరమ్మ తల్లి పిల్ల పెట్టేసుకున్న తర్వాత మనం 2 పోకలు పెట్టేసుకున్న తర్వాత గౌరవం ముంగట ఒక 1 రూపీ కాయిన్ పెట్టేసి ఇలా వస్త్రం అయితే పెట్టేసి ఇప్పుడు మనం కలశం కట్టుకోవాలి. కలశం కట్టి ఆ కలశం నీళ్ళు మనం ఏమైతే నోములు నోముకుంటున్నామో ఆ నోముల పైన చల్లేసి వాటరు, అలాగే ఇప్పుడు గౌరమ్మ మీద పసుపు, కుంకుమ, అక్షంతలు వేసేసి ఈ విధంగా పువ్వు అయితే పెట్టేసుకోవాలి. అలాగే 5 ప్లేట్ల మీద అలాగే మనం పసుపు, కుంకుమ, అక్షంతలు అయితే వేసేసుకోవాలి. ఇలా మనం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంగుతోటి మనం నోమైతే నోచుకోవాలి. మనం ఏ నోమైతే నోచుకుంటున్నామో సంక్రాంతికి ఆ నోము మన పేరు నుండి మన నోటి నుండి పిలిచి అనుకుని నోముకోవాలి. నేను కిలో పావు నోము నోచుకుంటున్నాను ఈ సంవత్సరం అని ఈ విధంగా నోము నోచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా 5 మెంబర్స్కి అయితే ఇవ్వాలి. ఈ నోము ఎవరికైతే ఇస్తామో వారు నెక్స్ట్ ఇయర్ అయితే ఈ నోముని నోచుకోవాలి. ఈ నోము మనం నోచుకునేటప్పుడు మన కొంగుతోటి 13 సార్లు కిలో పావు నోము నోచుకుంటున్నానని మనసులో అనుకోవాలి. ఇలా నోము నోచుకున్న తర్వాత మనం ఎవరెవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద ఈ నోము తీసి పక్కకు పెట్టేసేయచ్చు, లేదంటే మన దగ్గర అవైలబుల్లో ఉన్న వారికి కూడా ఇవ్వచ్చు. కానీ ఈ నోము ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ నోముకోవాలి. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా ఈ కిలో పావు నోముకున్నారనుకో వాళ్ళకి ఇచ్చామనుకో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నోముకోవాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇచ్చామనుకో కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ అయితే ఈ నోము అయితే నోముకోవాలి. ఆ రోజు నేను మా మమ్మీకి అయితే ఈ నోము అయితే ఇచ్చేసాను. తల్లికి ఈ నోము ఇవ్వడం వల్ల తప్పేం లేదు, నోచుకోకున్నా పర్లేదు. అలాగే ఆ రోజు మా మరదలకు కూడా ఇచ్చేసాను. మా అమ్మమ్మకు కూడా నేను ఈ నోమును అయితే ఇచ్చాను. 2 పేర్ల మీద నోము తీసి పక్కన పెట్టేశాను. వాళ్ళు ఎప్పుడు కలిస్తే అప్పుడు ఇస్తానని. కిలో పావు నోము చాలా పెద్దదండి, ఒక్కసారైనా మనం నోముకోవాలి. ఓన్లీ 5 మెంబర్స్కే నోముకున్న వాళ్ళు ఇంకోసారి నోముకోవాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు ఉంటే ఈ విధంగా నోముకొని ఇంకొక 5 మెంబర్స్కి అయితే సంక్రాంతి రోజు ఈ విధంగా ఇవ్వాలి. నేనైతే మీకైతే వీడియో పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.